బైబిల్ తెరిచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదువుకుందామా? ఏలయనగా 11వ వచనం 13, 11 2 కొరింథీ చాప్టర్ 13 వర్స్ 11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాటని మనకు జ్ఞాపం చేస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలి, సంఘంలోని ప్రజలు ఎలా ఉండాలి అనే ఒక అంశం పైన ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంట. చెప్పండి, చేతి ఎత్తండి. ఎలా ఉండాలి చెప్పండి? సంఘంలో ఉన్న వారికి పౌలు రాస్తూ ఫిలిప్పీయుల పత్రికలో అంటాడు, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. మనకున్న సంతోషాన్ని సాతాను గారు దొంగిలించలేడు. ప్రైజలా. మనకున్న సంతోషాన్ని సాతాను గారు తీసివేయలేడు. కాబట్టి మనమందరం కూడా మిగులు సంతోషం కలిగిన వారిగా ఉండాలి. పెద్దోళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏమంటారంటే చెప్పండి, సంతోషమే మనిషికి సంతోషము సగం బలం, దేవుని నుంచి వచ్చే సంతోషం పరిపూర్ణమైన బలం. హల్లెలూయా. వాళ్ళు శ్రమల వలన సంతోషించారంట. వాళ్ళు పడుతున్న శ్రమల వలన వాళ్ళు సంతోషించారంట. నెంబర్ 1, మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయమైన ఖచ్చితమైన సంతోషాన్ని అనుగ్రహించును గాక. నా దేవుడు మీ కుటుంబాల్లో కూడా ఖచ్చితంగా ఒక సంతోషకరమైన వాతావరణాన్ని కలుగు చేయను గాక. అందును బట్టి 2 చేతుల పైకెత్తి ప్రభు స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. రెండోది, సంతోషమందు సంపూర్ణంగా మార్చబడాలంట. సంతోషమందు సంపూర్ణంగా మార్చబడిపోవాలంట. నాకు చాలా ఆకర్షణీయంగా మార్చబడిన ఈ మాటలు సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని అందుకే మీతో నేను పంచుకుంటున్నాను. సంతోషంలో మనమందరం కూడా సంపూర్ణంగా మార్చబడితేనంట ప్రతి విషయంలో మనం ఆదరణ కలిగించే వరకు ఉంటామంట. మనమే ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఏడుస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి వాళ్ళని ఎలా ఆదరించలేం. మనం సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తుల్ని మనం ఏం చేస్తామంటే ఆదరిస్తూ ఉంటాం. ఎలాంటి సంతోషం? సంపూర్ణమైన సంతోషంతోనే వాళ్ళు మనం ఆదరించగలం. అంటే సంపూర్ణమైన సంతోషానికి తేడా. సంపూర్ణమైన సంతోషానికి తేడా ఏమైనా ఉందంటావా? ఏది మాట చదువుతున్నా? ఆ సంతోషం కాదమ్మా బల్య, నేను ఆమె గురించి మాట్లాడతలేదు, లేనిపోతే అలాగా నొప్పి. స్తోత్రం. దేవుడిచ్చే సంపూర్ణమైన సంతోషానికి సంపూర్ణ సంతోషానికి తేడంటే సంతోషం కొన్నిటిని బట్టి వస్తూ ఉంటుంది. కొన్ని అంటే మనం చేసుకునే కార్యాలను బట్టి. ఉదాహరణకి ఈరోజు చికెన్ వండితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబంలోని బెడ్లో చికెన్ కానీ మటన్ వందేమనుకో, ఇక చూసుకో, ఆ వాసన రాగానే పిల్లలకి ఎక్కడలేని సంతోషం వస్తూ ఉంటుంది కొంతమందికి. అది దేని నుంచి వచ్చిన సంతోషం చెప్పండి? చికెన్ నుంచి వచ్చిన సంతోషం. అవునే కదా ఏమా? అవును కదా. ఆ వాసన వచ్చి అక్కడి నుంచి బయట రాం. చిన్నప్పుడు మైకులు అంతే, కిచెన్లో నుంచి ప్రతిరోజు వాసన వస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు కనుక వాసన వచ్చింది అనుకో, వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు పాపం కుర్రోడు, ఏసు రక్తం వేసి. లేకపోతే చిన్న బిడ్డలకి వాళ్ళకి ఏదైనా అవసరమైంది కొనిచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం వస్తూ ఉంటుంది. తర్వాత మగవాళ్ళకి వాళ్ళకి కావాల్సింది కొనుక్కున్నప్పుడు, వాళ్ళ కోరుకుని జరిగినప్పుడు సంతోషం వస్తూ ఉంటుంది.
అయితే ఆడవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన చీరో నగలో కొనుక్కుంటే ఒక ఆమె అంటుంది, ఏమంటుందంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మా తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మల ఇంట్లో ఉన్నప్పుడు మాకు అన్నీ కొనిచ్చేసేవాడే, ఏది కావాలంటే అది కొనిచ్చేవాడే. అత్తకి పెళ్ళైపోయి అత్తగారి ఇంటికి వచ్చాను, అసలు నేను దేనికి పనికిరాని దానికి అయిపోయాను, నాకు ఏమి కొనియట్లేదు, ఎవరు కొనియట్లేదు చెప్పేసి అంటుందంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆ పెద్ద మనిషి అన్నాడంట, అమ్మా మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము అడిగావు 15 రూపాయలు పౌడర్ బాటిల్. ఏంటిది పౌడర్ ఎంత సరిగ్గా చెప్పట్లేదు మీరు, 15 రూపాయలు పౌడర్ బాటిల్. మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమడిగావు 12 రూపాయల సంతూర్ సబ్బు. ఏంది 12 రూపాయల సంతూర్ సబ్బు. ఇక్కడికి వచ్చినాక ఏమడుతున్నా, ఏంటది మైసూర్ శాండ్లు 70 రూపాయలు. ఏంది మైసూర్ శాండ్ 70 రూపాయలు. అక్కడ ఉన్నప్పుడు 12 రూపాయలు. లైఫ్ బై కూడా, అది లైఫ్ బై, సారీ సంతూర్ కాదు లైఫ్ బై, 12 రూపాయలు లైఫ్ బై. అవి తమ్ముడు అవుతున్నాడు, ఇంక చదివి ఉంటుంది 5 రూపాయలు. ఇంటికి అమ్మోళ్ళ ఇంటిగా ఉన్నప్పుడు. ఇక్కడ మెట్టింటికి వచ్చేళ్ళకే ఇప్పుడేం కావాలి, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు సంతోష మైసూర్ శాండ్లే పడదండి కాబట్టి మైసూర్ శాండ్లీ కావాలి నాకు. చూడండి 12 రూపాయలు సబ్బు ఎక్కడ, 70 రూపాయలు సబ్బు ఎక్కడ అంటే దగ్గరకు వచ్చేసి మా ఇంట్లో ఉంటే మా డాడీ చెయ్యొచ్చుగాని ఏమి ఇచ్చాడు 12 రూపాయలు సబ్బు. చిన్న చిన్న విషయాలకి ఒక అంట 5 సవర్లతో దానం చెప్పమందంట. ఇప్పుడు అడిగాం అమ్మని, నాన్న అడుగుతాం అడగం. ఇక్కడికి రాగానే సో ఆడవాళ్ళకి అలాంటి విషయాల్లో సంతోషిస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. సరదాలు చెప్పాను. అయితే సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుంది? సంపూర్ణమైన సంతోషం మనం ఆశపడింది దొరకపోయినా, మనం కోరుకున్నది మన దగ్గరికి రాకపోయినా, మనం ఉండాలనుకున్న స్థాయిలో ఉండకపోయినా అది తీసుకొచ్చేది సంపూర్ణమైన సంతోషం. ఆ సంతోషం సంపూర్ణమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరికీ అలా సంపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహించిన గాక. చెప్పాలి అది ఎక్స్పెక్ట్ చేస్తాను నేను బిగ్గరగా. ఆమె సంపూర్ణమైన సంతోషానికి తేడా ఏంటి? దొరికినప్పుడు దొరికేదేమో సంతోషం, దొరకపోయినా దొరకపోయినా సంతోషించేది సంపూర్ణమైన సంతోషం. ఆమేన్. మీరు ఇక్కడ నుంచేసి చిన్న బిడ్డలు సుగిత్తు, జాషువా, యాపిల్, లిడీ, లవ్లీ వినపడుతుందా? మమ్మీ చాక్లెట్ కొనిచ్చకపోయినా, అది ఐస్ క్రీమ్ కొనికపోయినా థ్యాంక్ యూ మమ్మీ, పర్వాలేదు మమ్మీ అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. లవ్లీ చాలా లవ్లీగా ఉంది ఈరోజు. దేవునికి స్తోత్రం. థర్డ్ వన్, మీరు ఏక మనస్సు కలవారై ఉండి. సంపూర్ణమైన సంతోషం అంట ఏక మనస్సును తీసుకొస్తుందంట. చెప్పండి, సంపూర్ణమైన సంతోషం ఏక మనస్సు. మమ్మీ చెప్పినట్టు చేయి, మమ్మీని అర్థం చేసుకోరా, డాడీని అర్థం చేసుకోరా, ఎందుకు ఎదురుగా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, మమ్మీ వద్దంది కదా, డాడీ వద్దన్నాడు కదా. చిన్నోడు పెద్దోడికి బుద్ధి చెప్పొచ్చు, పెద్దోడి చిన్నోడికి బుద్ధి చెప్పొచ్చు. అలా ఉంటే ఎంత బాగుంటుంది అసలు. బైబిల్ చెప్పింది ఒక మాట చెప్తాను, ప్రసంగం కాదు కానీ ఎందుకో నాకు ఈ మాట చెప్పాలనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. దేవుడు మీ అందరికీ ఈ మాటలు దీవెనకరంగా మార్చును గాక. బైబిల్లో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏం పేరు నాకు తెలియదు. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. నువ్వు తెలియగలవు, నాకు తెలుసు. హల్లెలూయా. ఏం పేరు వాళ్ళ పేర్లు? చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంత ఆత్మ బాగా పనిచేస్తుంది. అయితే చిన్న కుమారుడు గురించి పెద్ద కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమో సాక్ష్యం ఇస్తున్నాడు? చదవండి. చిన్న కుమారుడు గురించి పెద్ద కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏదో చదవండి ఒకసారి. ముప్పై వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన
ఈయన కుమారుడు రాగానే వీధి కొనుకు కొవ్విన దూడను వధించిది అని చెప్పాను. ఏం చేశాడంటమ్మా? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? పెద్ద కుమారుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ చిన్న కుమారుడు రాగానే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన అంటే పాడు చేసిన అంటే చూడండి, జాషువా చూగిత్తి జాగ్రత్తగానండి, యాపిల్ జాగ్రత్త తొలగడు, మిద్దు జాగ్రత్త బాబు. అన్న చెప్తున్నాడు తమ్ముడు గురించి, నీ చిన్న కుమారుడు వేశ్యలతోని తిండి కోసం నీ ఆస్తిని అంతా పాడు చేశాడు అంటే అన్నకు తెలుసు తమ్ముడు వేశ్యలతో మాట్లాడుతున్నాడని. అన్నకు తెలుసు తమ్ముడు తిరుగుబోతులతో తిండిపోతులతో తిరుగుతున్నాడని చెప్పేసి అని. తండ్రి కానీ చెప్పాలి, లేకుంటే వాడని బుద్ధి చెప్పాలి. తండ్రి అని చెప్పాలి, వాడని బుద్ధి చెప్పాలి. తెలుసా చాలామంది అక్క చెల్లికి అన్న చెల్లికి కోపం ఏం తెలుసా? అక్క తమ్ముడికి అన్న చెల్లికి చాలామంది కోపం. ఎందుకంటే ఈ డ్యాడ్స్ అన్న అంటాడు చెల్లితోటి, ఈ డ్రెస్సు డాడీకి ఇష్టం తీసుకోబాక. తమ్ముడు అంటాడు అక్కతోటి, అక్క అలా ఉండబాక. ఆ మాటలు ఇనేసేసి పెద్దగా రాగానే వాళ్ళ మీద ఒకరి ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. నా ఆశను ఎప్పుడు కూడా ఇటు జరిగించడు, నా ఆశకి ఎప్పుడు కూడా ఇటు అడ్డం వస్తూ ఉంటాడు అని చెల్లి అట్లా. లేకపోతే తమ్ముడు, అక్క లే తమ్ముడు ఇది మమ్మీకి ఇష్టం ఉండదురా, ఇది చేయకూడదు, నువ్వు చేసిన తప్పురా. చెల్లి అన్నయ్యతోటి, అన్నయ్య నువ్వు చేసిన తప్పు అన్నయ్య, అలా ఉండకూడదు అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య అంటాడు నా ఆశలకు ఎప్పుడు కూడా అడ్డం వస్తూ ఉంటుంది మా చెల్లి, అది సస్తే కానీ నాకు బాగుండదు. కోరిన వాళ్ళు ఎంతమంది లేరు? బైబిల్ చెప్తున్నమాట ఏం చేస్తా, అన్నకు తెలుసు తమ్ముడు ఎలాంటి వాడు, వేశ్యలతో తిరిగేవాడని. అన్నకు తెలుసు తమ్ముడు తిండిపోతులతోటి తిరిగిపోతులతో తిరిగేవాడని చెప్పేసి చెప్పాలి. సుగీత్ జాష్ అర్థమైందా? చెప్పాలి, మమ్మీకి చెప్పాలి, డాడీ చెప్పాలి, లేకపోతే బుద్ధి చెప్పాలి. తిట్టుకున్నా పర్వాలా, నో ప్రాబ్లం. ఒక మంచి నలుగురికి బాధ కలిగించినా ఒకటి మాత్రం చెడిపోకూడదు. చెప్పండి, అర్థమైందా? ఒక మంచి కార్యం నలుగురికి ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఒకరికి ఉపయోగకరంగా ఉంటే మంచి కార్యం ఇబ్బందిగా ఉండదు. వాళ్ళ మనసుని బట్టి ఇబ్బంది వస్తుంది, కానీ అది చేయాలి. మనం మంచి ఒకరికి ఉపయోగపడుతుంటే చేయాలి. నేను పలానా వ్యక్తి 10 రూపాయలు ఇవ్వటం ఆ అమ్మాయికి ఆమెకు ఉపయోగపడుతుంది అనుకో, అది నలుగురికి నచ్చకపోయినా సరే, ఎందుకు నచ్చట్లేదు మాకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి అని నచ్చపోయినా సరే వీళ్ళకి ఆల్రెడీ ఉంది. మొన్న చోటకి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒక ఆమె ఫోన్ చేసిందంట. ఫోన్ చేసేసి సంగతి కొంచెం కష్టం నాకు సహాయం చేయమని అడిగిందంట. నాకిద్దాం ఉంచుకున్న కానుక ఆమెకి ఇచ్చేసింది, నాకిద్దాం ఉంచుకున్న కానుక ఆమెకి ఇచ్చేసింది. ఇచ్చింది కూడా కాక పైకి వచ్చి నాకాడికి వచ్చి చెప్తున్నాం ఆ విషయం. బెదరో ఇది బెదరో అది బెదరో, గాడి బెదరో గుడ్డు బెదరో, గాడిదలా పెట్టింది బెదరో, కోడిట్టి పెట్టింది బెదరు గుడ్డు అని చెప్పి. నాకెందుకు అయ్యని నేను చెప్పన్నాను. ఆయన నీకేం కత్తిరా, లాస్ట్లో ఒక డైలాగ్, ఆయన నీకేం తక్కువలే బెదరో. అంతకుముందు బాధ కలిగించలేదు, కానీ ఆ ఒక్క మాట నాకు చాలా బాధ కలిగించింది. నేను నా ఆస్తి అమ్ముకుంటే నాకు 1,00,000 రూపాయలు వచ్చినా కానీ నేను సంతోషించను. నాకు ఇచ్చే ఆ 500 ఆ 1000 రూపాయలు ఆ కానుకని ఎంత ప్రేమిస్తాను, ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నాను తెలుసా? వెంటనే నా పర్సు చూపించేసి, మొన్న ఒకళ్ళు ప్రార్థన చేసి కానుకిచ్చారమ్మా, ఈ కానుకని అక్కడ జాగ్రత్త పెట్టినాను చూడు. నా పర్సులో రెండు రూమ్లు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. ఎవరు కానుకిస్తే దానిలో పెడతాను, నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. అది నాకు చాలా ఇష్టం, నేను నాకు చెప్పాను. అంటే ఒకటి ఉపయోగపడుతున్నప్పుడు నలుగురికి అభ్యంతరకరంగా కానీ మనం అది చేయాలి. పెద్ద కుమారుడు ఏమంటాడు? నీ కొడుకు వేశ్యలతోటి అలాగే తిండిపోతులతోటి త్రాగుబోతులతోటి నీ ఆస్తిని ఖర్చు పెట్టాడయ్యా అని చెప్పి అంటాడు. ఎప్పుడు అంటాడు? అంత అయిపోయినాక అంటాడు. దేవుని కృప ఏం చేసా, ఆలోపాడికి మారుమోల్సి వచ్చేసింది, ఆలోపాడికి బుద్ధి వచ్చేసింది, ఆలోపు మళ్ళీ తండ్రి కాడికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తున్న మాట తెలుసా, మన సంతోషము పరిపూర్ణమైపోతే ఏమొచ్చింది చెప్పండి? అందరూ ఎందుకు చెప్పట్లేదు, వింటలేదా? ఏమొచ్చింది? ఏక మనసు వస్తుంది, ఏక మనసు వస్తుంది. ఇంకో మాట ఏమంటున్నాడు? ఇంకేమంటలేదా? చెప్పు, చదువమ్మా మరొకసారి.
తుదుకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారి ఉండుడి, సమాధానంగా ఉండుడి. చెబుదామా? ఆమేన్. ఇప్పుడు కష్టమే, ఏక మనసు కూర్చో మాట చెప్తాను. కష్టమే. ఎందుకు కష్టం అంటే అన్నలు చేస్తున్న చెడ్డ కార్యాలన్నీ చిన్న కుమారుడు పోయి తండ్రికి చెప్తే అన్నలకేమయ్యాడు? ఎంత శత్రువు అయ్యాడు చెప్పాలి? చంపెంత శత్రువు అయ్యాడు. అన్నలు చేస్తున్న చెడ్డ కార్యాన్ని తమ్ముడు పోయి చెప్తే అంతే. ఒకటి మనం బుద్ధి చెప్పేటప్పుడు కొంత బాధ కలిగిద్ది, అంతే. చంపేంతగా బాధ కలిగిద్ది. ముష్కరులారా దేవుడు మోసం చేస్తానని చెప్పేసి అని స్టెప్ను వాళ్ళని చూసి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? రాళ్లతో కొట్టి చంపారు. ఆ మాటలు నన్ను చాలా బలపరుస్తూ ఉంటాయి. మీ అందరు కూడా నేను బుద్ధి చెబుతా ఉన్నప్పుడు మీకు కోపం వస్తూ ఉంటుంది. ఏం చేస్తా తప్పదుగా అని ఓచుకున్నారు. ఒకవేళ యేసుప్రభు కన్ను కొట్టి ఏం చూసుకుంటే పోతల కానీ అన్నాడు అనుకో, ఇక పక్కన రోడ్డు ఇంత ఏమంటారు అని కంకరాలు కొట్ట పోసుకోవాలి. స్తోత్రం. 4th వన్ అంటాడు, ఏమంటాడు? సంతోషము సంపూర్ణమైన సంతోషంగా మార్చబడింది. ఆ సంపూర్ణమైన సంతోషము ఆదరణ కలిగిస్తుంది. ఆ సంపూర్ణమైన సంతోషము ఏక మనసును తీసుకొస్తుంది. ఆ సంపూర్ణమైన సంతోషము సమాధానం తీసుకొస్తుంది. హల్లెలూయా. సమాధానం, ఏక మనసు. చూడండి, ఒకదానికి ఒకటి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఆడించాడు. ఒకదానికి ఒకటి. సమాధానము లేని చోట ఏక మనసు ఉండదు, ఏక మనసు లేని చోట ఆదరణ ఉండదు, ఆదరణ లేని చోట సంపూర్ణమైన సంతోషం ఉండదు, సంపూర్ణమైన సంతోషం లేని చోట సంతోషం ఉండదు. సంతోషాన్ని ఈరోజు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? కొనుక్కుంటున్నారు. చెప్పండి, చెప్పండి. సంతోషాన్ని ఎక్కడ కొనుక్కుంటున్నారు? కొంతమంది టీవీల కాడ, కొంతమంది పార్కుల్లో, కొంతమంది ఫోనుల్లో, కొంతమంది జబర్దస్త్ ప్రోగ్రాంలో, కొంతమంది క్రికెట్లో, కొంతమంది రకరకాలుగా వేల కోట్లని క్రికెట్ ఆడేవాళ్ళు 100 కోట్లు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక బాల్ ఆడితే ₹1,00,000 అండి. ఒక బాల్ ఇట్లా కొట్టకపోయినా ₹1,00,000 ఇవ్వాలి వాడికి. వాళ్ళు ఒక బాల్కి అవుట్ అయినా కానీ ₹1,00,000 ఇవ్వాలి. ఒక బాల్కి వాళ్ళ ఖరీదు ఇంక పెచ్చ ఉంటుందేమో. ఒక బాల్ ఆడితే ఇంకా 5 లక్షలు 10 లక్షలు కూడా ఉండొచ్చు కొంతమంది అయితే. ఎవరిస్తున్నారు వాళ్ళకి డబ్బులు? నువ్వు నేనే. 2,000 పెట్టి, 1,500 పెట్టి, 3,000 పెట్టి టికెట్ కొనుక్కొని పోయి, ఆ రోజు మామూలు టీషర్ట్ బయట కొంటేనేమో ₹150. ఆ రోజు అక్కడ టీషర్ట్ ఉంటుంది ఆ ప్రింట్ వేసి, ఆ టీషర్ట్ కొంటే ₹600, ₹700, ₹500. కాబట్టి సంతోషం ఏం చేస్తున్నారు ప్రజలు? కొనుక్కుంటున్నారు. అది ఫ్రీగా దొరికేది. ఆమేన్. ఏంటన్నది? ఫ్రీగా దొరికేది. అలాంటి మంచి మనసు మనకు రావాలి. ఆ సంతోషం ఫ్రీగా దొరికే సంతోషం అది. దాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాలి, సంపూర్ణంగా పొందుకోవాలి, దాన్ని అనుభవించాలి. చెప్పండి, సంతోషానికి సంపూర్ణ సంతోషానికి తేడా ఏంటి అమ్మా? మీకు అర్థమైందా? కాలేదు చెప్పండి. సంతోషం గారు అర్థమైందమ్మా? సంతోషానికి సంపూర్ణమైన సంతోషానికి తేడా ఏంటి? సంతోషం అనేది మనకు అవసరమైంది కొనుక్కుంటే వచ్చేది సంతోషం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, దానిలో ఆ కొనుక్కుంటున్న సంతోషం. కానీ సంపూర్ణమైన సంతోషం ప్రతి విషయములో ఆ సంపూర్ణమైన సంతోషం ఇస్తుంది. మనం కొనుక్కోలేకపోయినా. సో ఆ సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం అనేక మందిని ఆదరించే వారిగా మార్చబడతాం, ఆదరణ కలిగించే వారిగా మార్చబడతాం. తర్వాత ఆ సంపూర్ణమైన సంతోషం కుటుంబంలో ఏక మనసు ఇస్తుంది, సంఘములో ఏక మనసుని ఇస్తుంది, సంఘంలో ఏక మనసు వస్తుంది, కుటుంబంలో ఏక మనసు వస్తుంది, సమాజంలో మనం ఒక ప్రత్యేకమైన వారిగా మార్చబడతాం. అలాగనే ఆ సంపూర్ణమైన సంతోషం ఏం చేస్తుందంట? సమాధానం తీసుకొస్తుంది. దట్స్ ఆల్. దేవుడు ఇలాంటి ఆత్మాభిషేకాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక, ఇలాంటి అభిషేకాన్ని దేవుడు మీకు దయచేయనుగా. దానిలో నేను పాలిభాగస్తుగా మార్చబడడానికి ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా?